హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక ప్రేమ అయితే పదే పదే ధీరజ్ అన్న మాటల్ని గుర్తు చేసుకుని తనను తను కుమిలిపోతుంది. ఇక ఇంతలో అక్కడికి రేవతి అయితే వస్తుంది. రేవతి ప్రేమని చూసి, ఎందుకు ఏడుస్తున్నావు, అసలు ఏమైందని ఏడుస్తున్నావు అని అడగడంతో, అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు, ధీరజ్ చూసావుగా ఎలా మాట్లాడాడో అని అంటుంటే, ఆ అబ్బాయి మాట్లాడిన దానిలో తప్పేముంది చెప్పు అని అడగడంతో, అమ్మా నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావేంటి అని అంటుంటే, ఏంటే అంత నీ ఇష్టమేనా? చూడు, నువ్వు నిజాలు తెలుసుకోకుండా ఆ అబ్బాయిని అపార్థం చేసుకుని దూరం పెట్టావు. ఆ అబ్బాయిని చుట్టూ తిరిగి తన ప్రేమని అర్థమయ్యేలా చేయటం కోసం చాలా కష్టపడ్డాడు. కానీ ఆ అబ్బాయి ప్రేమని అర్థం చేసుకోకుండా ప్రతి విషయంలోనూ ఆ అబ్బాయి చూపించే ప్రేమలో ఏదో ఒక తప్పునే వేలెత్తి చూపావు. మరిప్పుడు ఆ అబ్బాయి నిన్ను చీదరించుకుంటుంటే ఎందుకు అంతలా బాధపడిపోతున్నావు? ఆ రోజు అందరిలో గుడిలో నువ్వు నాకు అక్కర్లేదు అని చెప్పినప్పుడు నీకంటే ఎక్కువగా బాధపడి ఉంటాడు. మరి ఆ అబ్బాయి ఇప్పుడంటే నీకెందుకు అంత బాధ కలుగుతుంది? అయినా నువ్వే కదే అతన్ని నువ్వొద్దు అని చెప్పేశావు. మరి ఆ అబ్బాయి కూడా అదే చెప్పాడు, నువ్వు కోరుకునేదే కదా చెప్పాడు. మరి ఇప్పుడెందుకు బాధపడుతున్నావు? చూడు, నువ్విప్పుడు బాధపడకూడదు, సంతోషంగా ఉండాలి. ఎన్ని రోజులు నీకు పట్టిన దరిద్రం వదిలిపోయిందని ఆనందంగా ఉండాలి అని అంటుంటే, అమ్మా నువ్వు ఒక కన్న తల్లిలా మాట్లాడుతున్నావా అని అంటుంటే, చూడు ప్రేమ, ఇంతవరకు ఒక తల్లిలాగే మాట్లాడి నీ కన్ని విధాలుగా నచ్చ చెప్పాను. కానీ నువ్వేం చేశావు? నా మాటని పక్కన పెట్టి మీ అత్త భద్రావతి అలాగే మీ నాన్న చెప్పే మాటల్ని గుడ్డిగా నమ్మి ధీరజ్ని దూరం పెట్టావు. ఇప్పుడు ఆ అబ్బాయి మనసు విరిగిపోయింది. ఇక నువ్వెళ్ళి మనసు మార్చుకొని ధీరజ్ని క్షమాపణ అడిగినా ఇప్పుడు తను నీ క్షమాపణని అంగీకరించే పరిస్థితిలో లేడు అని అంటుంటే, అమ్మా అంటూ ఇక ప్రేమ అరుస్తుంటే, చూడు, నువ్వు ఎంత అరిచినా ఎంత ఏడ్చినా ఇదే నిజం. ఇదిగో ఈ కాఫీ తాగు అంటూ అక్కడి నుంచి ఇక రేవతి లేచి వెళ్ళిపోతుంది. రేవతి అన్న మాటలకి ప్రేమ అయితే మరింత కుమిలిపోతుంది. నిజంగానే నేను ధీరజ్ని అంతలా బాధ పెట్టానా? అంతలా ధీరజ్ని నేను విసిగించానా? నిజంగానే ధీరజ్కి నా మీద మనసు విరిగిపోయిందా? ఇక ధీరజ్ నా దగ్గరికి రాడా, నా మొహం చూడ్డా అంటూ ఇక ప్రేమ అయితే తనలో తను కుమిలిపోతూ ఉండగా ఇక ఇంతలో భద్రావతి అయితే వస్తుంది. భద్రావతి ప్రేమ వైపు చూసి, చూడమ్మా ప్రేమ, వాడు ఎన్ని రోజులు నీ చుట్టూ తిరిగి నిన్నెంతగా ఇబ్బంది పెట్టాడో, నేను ఎన్ని రోజులు నీ చుట్టూ తిరిగి లేని ప్రేమని చూపిస్తూ నిన్నెంతగా బాధ పెట్టాడో అర్థం చేసుకోగలను. ఇప్పటికైనా వాడి మనసులో ఉన్న కుళ్ళు, కుతంత్రం, కుట్రలు అన్నీ అర్థమైపోయాయి. వాటిని తెలుసుకుని వాడికి దూరంగా ఉన్నందుకు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా వాడినే తలుచుకుని ఏడ్చే కంటే వాడి నుంచి బయటపడు అంటూ ఇక భద్రావతి అయితే ప్రేమకి నచ్చ చెప్తుంది. ప్రేమ అత్త అది అని అంటుంటే, చూడు ప్రేమ, ఇక నువ్వేం ఆలోచించుకు. ఇక్కడే ఉంటే పదే పదే వాడి జ్ఞాపకాలు నిన్ను ఇబ్బంది పెడతాయి. ఇప్పుడే మీ నాన్నతో మాట్లాడి నిన్ను పెద్దమ్మ ఇంటికి పంపించే ఏర్పాట్లు చేస్తున్నాను. కొద్ది రోజులు నువ్వక్కడే ఉండు. అంతా సర్దుకున్నాక అప్పుడొద్దువు, లే భోంచేద్దులే అంటూ ఇక భద్రావతి అయితే ప్రేమని తీసుకుని బలవంతంగా డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకొస్తుంది. ఇంకా భద్రావతి, రేవతి ప్రేమకి టిఫిన్ పెట్టు అని అంటుంటే ఇక రేవతి అయితే ప్రేమ కోసం టిఫిన్ని పెట్టబోతూ ఉంటే అక్కడే ఉన్న భద్రావతి, నువ్వేం అవసరం లేదులే, నా మేనకొడలకి నేనే పెడతాను అంటూ ఇక భద్రావతి అయితే ప్రేమకి టిఫిన్ని వడ్డిస్తూ ఉంటుంది. ఇంకా సేన కూడా అక్కడికి రావడంతో, సేన, ప్రేమ ఎన్ని రోజులు ఆ ధీరజ్ చెప్పిన మాయమాటలు నమ్మి గుడ్డిగా ఆ కుటుంబాన్ని నమ్మింది. ఇక వాళ్ళ గురించి
వాళ్ళు చేసిన మోసాల గురించి తను తెలుసుకుంది. చూడు, ఇక్కడే ఉంటే పదే పదే వాళ్ళ విషయాలే గుర్తుకొచ్చి తను బాధపడుతుంది. కొద్ది రోజులు ప్రేమని పెద్దమ్మ వాళ్ళ ఇంటికి పంపిద్దాం అని అంటుంటే ఇక అక్కడే ఉన్న శారదాంబ, ఏంటే ఏం మాట్లాడుతున్నావే? వాళ్ళిద్దరి మధ్యలో చిన్న గొడవ, దాన్ని చిలికి చిలికి గాలి వాన చేసినట్టు పెద్ద గొడవని చేస్తుంది నువ్వే భద్రా. చూడు, భార్యాభర్తల గొడవల్లోకి మూడో వ్యక్తి తల దూర్చకూడదు, కానీ వాళ్ళిద్దరిని విడగొట్టడానికి నువ్వే కారణమయ్యావు. ఇప్పుడు దాన్ని అక్కలింటికి పంపిస్తానంటున్నావు. అసలు నువ్వేం చేస్తున్నావో నీకేమన్నా అర్థమవుతుందా అంటూ ఇక పెద్దవిడైతే భద్రావతిని అంటుంటే, భద్రావతి, అమ్మా నువ్వేం చెప్పనక్కర్లేదు. చూడు, ఇన్నాళ్ళకి ప్రేమకి వాళ్ళేంటో వాళ్ళ కుటుంబం ఏంటో అర్థమయ్యింది. వాడి నోటితో వాడే ప్రేమ అక్కర్లేదు అని చెప్పాడు. ఇంకా వాడి కోసమే ప్రేమ అశోకవనంలో సీతలాగా కుమిలిపోతూ ఉండాలా? చూడు, ఇక వాడి జ్ఞాపకాల నుంచి బయటపడాలంటే ప్రేమని కొద్ది రోజులు పెద్దమ్మ వాళ్ళింటికి పంపిస్తున్నాను అంటూ ఇక భద్రావతి అయితే ప్రేమకి టిఫిన్ తినమని ఫోర్స్ చేస్తుంది. ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే ధీరజ్ అన్న మాటలకి ఇంకా తనను తను కుమిలిపోతూ ఉంటే తన దగ్గరికి వేదవతి అలాగే నర్మద వచ్చి, బావుందిరా, చాలా బావుంది. దానికంటే బుర్ర లేదు, నీకన్నా బుర్రుంది కదరా, మరి నువ్వెందుకురా అలా మాట్లాడావు అని అంటుంటే, అమ్మా నేను చాలా వరకు తగ్గి మాట్లాడాను. అదెన్నన్నా సరే తిరిగి సమాధానం చెప్పటానికి కూడా ఆలోచించాను. నేనన్నది నిజమే అయినా దానికి కొన్ని 100 సార్లు సారీ చెప్పాను. నా ప్రేమ అర్థం కావడానికి దానికోసం గోడలు దూకాను, అందరితో మాటలు పడ్డాను. చాలమ్మా, చాలు. ఇక నాకు అవన్నీ తట్టుకునే శక్తి లేదు. అయినా అది కూడా కోరుకుంది. అదే కదా నేనక్కర్లేదని ఆ రోజు గుడిలో చెప్పింది. అదే మాటని నేను చెప్పాను. అది కోరుకున్నదే జరిగింది కదా. ఇక బాధపడ్డంలో ప్రయోజనమేముంది అని అంటుంటే ఇక అక్కడే ఉన్న నర్మద, అవును నువ్వక్కర్లేదని ప్రేమ చెప్పింది, కానీ నిజం చెప్పు, నిజంగానే ప్రేమ నీకు అవసరం లేదా? ప్రేమతో పూర్తిగా శాశ్వతంగా విడిపోవాలని నువ్వు నిర్ణయించుకున్నావా? నీ మనస్ఫూర్తిగా చెప్పు ధీరజ్ అని అడుగుతూ ఉంటే ఇక ధీరజ్, అవునుదిరా, నేను కూడా అదే నిర్ణయం తీసుకున్నాను అని అంటుంటే, ధీరజ్ నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్పాలి కాబట్టి చెబుతున్నాను అన్నట్టుగా చెప్పడం కాదు, నా కళ్ళల్లోకి చూసి చెప్పు. నిజంగానే ప్రేమని మర్చిపోతున్నావా? ప్రేమ నీకు అవసరం లేదా? నీ మనసులో నుంచి అలాగే నీ జీవితంలో నుంచి ప్రేమని తీసేస్తున్నావా అని అంటూ ఉంటే ఇక ధీరజ్, మరి ఏం చేయనొద్దునా? ఏ రకంగా చెప్పినా దానికి నా ప్రేమ అర్థం కావట్లేదు. దానికోసం నేను ఎంతలా పరితపిస్తున్నానో అది తెలుసుకోలేకపోతుంది. దానికి నచ్చ చెప్పాలని ఎంతగా ప్రయత్నించినా సరే అది నా మాటని పట్టించుకోవట్లేదు. నేను చెప్పేది వినిపించుకోవట్లేదు. మరి నన్నేం చేయమంటారు అని అంటుంటే, చూడు, తనతో మాట్లాడి తనకి నిదానంగా అర్థమయ్యేలా అన్నీ చెప్పాలి అనుకున్నాం. ఇంతలోనే నువ్వు ఆవేశంగా ఎందుకు ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నావు? నువ్వు తీసుకున్న నిర్ణయంతో అక్కడ ప్రేమ మనసుని ఆ భద్రావతి మరింత మారుస్తుంది. అప్పుడు ప్రేమ నీకు ఇంకా ఇంకా దూరం అయిపోతుంది అని అంటుంటే ఇక ధీరజ్ అయితే, వద్దు వదినా, వద్దు, ఇక చాలు. నిజంగా దానికి నా మీద ప్రేమ ఉంటే నాతో జీవితాంతం కలిసుండాలి అనుకుంటే దానంతటా అదే తిరిగి నా దగ్గరకు వస్తుంది. నేను ఇక దాని వైపు కన్నెత్తి కూడా చూడ్ను, అలాగే దాన్ని ఏ రకంగానూ ఇబ్బంది పెట్టను అంటూ ఇక ధీరజ్ అయితే లోపలికి వెళ్ళిపోతాడు. ఒక్కసారిగా వేదవతి అయితే ధీరజ్ మాటలు విని, ఏంటే వీళ్ళిద్దరూ పంతానికి పోయి వాళ్ళ మధ్యలో ఉన్న దూరాన్ని మరింత పెంచుకుంటున్నారు, వీళ్ళకి ఎలా నచ్చ చెప్పాలే అని అంటుంటే, అత్తయ్య, వీళ్ళిద్దరికి ఎవరు నచ్చ చెప్పినా వాళ్ళు దగ్గరవరు. వాళ్ళంతట వాళ్ళుగానే వాళ్ళ ఈగోని పక్కన పెట్టి ఒకరికొకరు దగ్గరవ్వాలి. అది అలా జరిగేలా త్వరలోనే చెయ్యాలి
అంటూ ఇక నర్మద మాట్లాడుతూ ఉంటుంది. ఇదంతా చూసిన వల్లి అయితే తెగ సంబరపడిపోతూ ఇక గదిలో సాంగ్స్ పెట్టుకుని డాన్స్ చేస్తూ ఇంకా భాగ్యానికైతే కాల్ చేస్తుంది. భాగ్యం, అమ్మడు, నువ్వు ఈ మధ్యన నాకు ఫోన్ చేయడమే మానేశావు. ఇంతకు ముందు నువ్వేం చేయాలన్నా ఈ అమ్మని సలహా అడిగేదానివి. ఇప్పుడు తల్లితో పని లేకుండా ప్రతి నిర్ణయాన్ని నువ్వే తీసుకుంటున్నావు. ఇక నా క్యారెక్టర్ని ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నావా ఏంటి అని అంటుంటే, అమ్మోయ్, అంతటితో క్లోజ్ అయిపోతే అది భాగ్యం క్యారెక్టరు ఎలా అవుతుంది? ఇప్పుడు మీతోనే పడిపడింది. ఇప్పుడు మీరే రంగంలోకి దిగాలి అని అంటుంటే, ఏంటమ్ముడు ఏం చెప్తున్నావు? మా క్యారెక్టర్తో పని పడిందా? మేమే రంగంలోకి దిగాలా? మేమక్కడికి వస్తే మీ అత్త అలాగే ఆ సిరతిపులి మా మీద విరుచుకు పడతారే అని అంటుంటే, సుడమ్మా, సన కష్టపడి పేమా ధీరజ్లని విడగొట్టాను. ఇప్పుడు నువ్వు అంతే కష్టపడి సాగర్ని నర్మదని విడగొట్టాలి. అందుకు మీకు మంచి ఉపాయం చెప్తాను అని అంటుంటే, ఏంటమ్ముడు, ఏంటా విషయం? ఆ నర్మదని సాగర్ని విడగొట్టాలంటే నేను ఏదైనా చేస్తాను. దానివల్లే కదా నీ కాపురం నాశనమైంది అంటూ ఇక భాగ్యమైతే వల్లిని అడగడంతో వల్లి భాగ్యానికి ఏదో చెబుతూ ఉంటుంది. ఇక భాగ్యం, అమ్మడు, నువ్వు తెలివి తక్కువ దానివని అనుకున్నాను, కానీ నీది కూడా నాలాంటి తెలివైన బుర్రేనని భలే చెప్పావమ్ముడు. నువ్వు చెప్పింది చెప్పినట్టు చేస్తాను. ఇక నర్మద బ్యాగ్ పట్టుకుని పుట్టింటికి వెళ్ళిపోవడం ఖాయం అంటూ ఇక భాగ్యం కాల్ కట్ చేస్తుంది. ఇంకా ఇంతలో ఇక్కడ చూస్తే భద్రావతి అయితే ప్రేమ టిఫిన్ తినకపోతుంటే, తినమ్మడు, తినమ్మా, తిను, తింటేనే కదా నీకు కూడా ఓపికొచ్చేది. వాడి వల్ల కనీసం కడుపు నిండా ఇంత భోజనం కూడా తినలేకపోతున్నావు అంటూ భద్రావతి అయితే తన చేతులతో ఇక ప్రేమకి టిఫిన్ ని పెట్టబోతుంది. ఒక్కసారిగా భద్రావతి చేతికి అంటుకున్న గోరింటాకు చూసి ప్రేమ షాక్ అయిపోతుంది. ఇక ప్రేమ అయితే భద్రావతి చేతికున్న గోరింటాకుని చూసి చేతినైతే పట్టుకుంటుంది. ఒక్కసారిగా భద్రావతి, ప్రేమ ఏమైంది అని అడుగుతూ ఉంటే, అత్త, ఈ గోరింటాకేంటి అని అడగడంతో ఒక్కసారిగా భద్రావతి, ఇదా, అదే నిన్న అంటూ ఇక భద్రావతి తడబడుతూ ఉంటే ఇక వెంటనే ప్రేమ, అర్థమైంది, ఇప్పుడు నాకు అర్థమైంది. ధీరజ్ వచ్చి నా చేతికి గోరింటాకు పెట్టి వెళ్ళిన తర్వాత ఈ చేతి మీద కళ్యాణని రాసింది నువ్వేనా అని అడగడంతో ఒక్కసారిగా భద్రావతికి దిమ్మ తిరిగిపోతుంది. ప్రేమ, ఏం మాట్లాడుతున్నావు? ఆ కళ్యాణ్ గడి పేరుని నేనెందుకు రాస్తాను? అసలు నీకు మతిపోయిందా అని అడుగుతూ ఉంటే ఇంకా పక్కనే ఉన్న సేన, చూడు ప్రేమ, మీ అత్త నీకోసం ఎంతగానో బాధపడింది. అలాగే ధీరజ్ నుంచి విడిపోయి నువ్విక్కడికి వచ్చేస్తే నీకు నచ్చ చెప్పాలని ప్రయత్నించింది. మరి మీ ఇద్దరి మధ్యలో దూరాన్ని తనెందుకు పెంచుతుంది అని అంటుంటే ఇక పక్కన ఉన్న విశ్వ, నాన్న, ఇక చాలు నాన్న, అత్త నువ్వు కలిసి ఆడిన నాటకాలు చాలు. నిన్న ధీరజ్ బావ ప్రేమకి గోరింటాకు పెట్టి వెళ్ళిపోయిన తర్వాత అత్త ప్రేమ గదిలోకి వెళ్ళింది. ప్రేమ చేతికి గోరింటాకు పెట్టింది. తను గోరింటాకు పెట్టి తిరిగి బయటికి వస్తున్నప్పుడు అత్తను నేను చూశాను. అత్త, ఈ టైంలో ఆ గదిలోకి వెళ్ళావేంటి అని అంటుంటే ఇక భద్రావతి, ఏం లేదురా, ప్రేమ నైట్ ఏం భోంచేయలేదు. తను మెలకుగా ఉంటే భోంచేద్దానికి తీసుకెళ్దామని వెళ్ళాను. కానీ తను ఆదమర్చి నిద్రపోతుంది, అందుకే వెళ్ళిపోతున్నాను అంటూ భద్రావతి చెప్పిన మాటల్ని విశ్వక్ చెప్తాడు. ఒక్కసారిగా విశ్వక్ మాటలు విన్న తర్వాత ఇక ప్రేమ, చాలత్తా, చాలు, ఇంతవరకు నువ్వు ఏం చెప్పినా సరే గుడ్డిగా నమ్మాను. అలాగే ఆ రోజు అక్కడ ఏం జరిగిందో తెలియకపోయినా మిమ్మల్నందరినీ ధీరజ్ అవమానించాడన్న ఉద్దేశంతో వాణ్ణే వదిలేసి మీతో పాటు వచ్చేశాను. కానీ మీరందరూ కలిసి నా జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నారా? ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ధీరజ్ని నన్ను విడదీయాలనుకుంటున్నారా?
ఇది రాసింది నువ్వా అత్త అంటూ ఇక భద్రావతిని ప్రేమ నిలదీస్తూ ఉంటే ఇక భద్రావతి ఏంటే ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు? అవును, అది రాసింది నేనే. అట్లాంటి వాడితో నువ్వు జీవితాంతం సంతోషంగా ఉండలేవన్న ఉద్దేశంతోనే ఇలా చేశాను. చూడు, వాడు నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించలేదే. వాడు నిన్ను పెళ్లి చేసుకుని ఆ ఇంటికి తీసుకెళ్ళింది కేవలం మన ఆస్తి కోసం, అలాగే మన కుటుంబం మీద పగ తీర్చుకోవడానికి. అది తెలియక పిచ్చిదాల్లాగా వాళ్ళ మాటలు నమ్మి ఇలా నువ్వు మాట్లాడడం ఏమాత్రం బాగాలేదు అని అంటుంటే, చాలత్తా చాలు, ఇంతవరకు మీరేం చెప్పినా గుడ్డిగా నమ్మి ధీరజ్ని దూరం చేసుకున్నాను. వాడు నా చుట్టూ తిరిగి నాకు ఎన్నోసార్లు క్షమాపణ చెప్పాడు. అలాగే నాతో కలిసి జీవితాంతం ఉండాలని వాడెంతగానో తాపత్రయపడ్డాడు. ఒక విధంగా చెప్పాలంటే వాడు నా కాలు పట్టుకోవడానికి కూడా వెనకాడలేదు. అట్లాంటి వాడి ప్రేమని అర్థం చేసుకోకుండా మీరు చెప్పిందే నిజమని నమ్మి ఈరోజు వాడిని దూరం చేసుకున్నాను. ఇక ఒక్క నిమిషం కూడా ఆలోచించను. విశ్వక్ చెప్పినట్టుగా నువ్వు నా గదిలో నుంచి బయటకొచ్చావంటే నువ్వే ఇది రాసావని అర్థమవుతుంది. నీ చేతికి పెట్టిన గోరింటాకు చూస్తుంటేనే అర్థమవుతుంది అంటూ ఇక ప్రేమ అయితే ఇంకా ఒక్క నిమిషం కూడా ఆలోచించను. ధీరజ్కి ఇప్పుడే నేను అన్న మాటలకి క్షమాపణ అడుగుతాను. ఇంకెప్పుడు తనని వదిలి ఎక్కడికి వెళ్ళనని ధీరజ్కి చెప్పేస్తాను అంటూ ఇక ప్రేమ అయితే అక్కడి నుంచి ముందుకి వెళ్ళబోతుంటే, సేనా పట్టుకోరా దాన్ని అంటూ ఇక ప్రేమని అడ్డుగా పట్టుకుంటాడు. ఒక్కసారిగా ప్రేమ, నాన్న అడ్డులెగండి, నన్ను వెళ్ళనివ్వండి అని అంటుంటే, ఎక్కడికి వెళ్ళేది? ఎంతో కష్టపడి ఆ ఇంటి నుంచి తీసుకొచ్చాను. మళ్ళీ నువ్వు అదే ఇంటికి వెళ్తాను అంటే అసలు ఎలా వెళ్ళనిస్తాననుకుంటున్నావు? చూడు, అట్లాంటి వాడితో నువ్వు జీవితాంతం కలిసి సంతోషంగా ఉంటాననుకుంటున్నావు అనుకుంటా. అలా అనుకోవడం నీ భ్రమ. వాడు నిన్ను జీవితాంతం సంతోషంగా అస్సలు చూసుకోడు. వాడు మన కుటుంబం మీద పగతోనే నిన్ను పెళ్లి చేసుకున్నాడు. వాడేదో చెప్పినా 4 మాటలు నిజమని నమ్మి వాడి కోసం వెళ్ళిపోతానంటున్నావు. చూడు ప్రేమ, వాణ్ణి నమ్మకూడదు. నా మాట విని నిన్ను ఇవాళే పెద్దమ్మ ఇంటికి పంపిస్తున్నాను అంటుంటే ఇక ప్రేమ, వద్దు, నేనెక్కడికి వెళ్ళను. నేను నా ధీరజ్ దగ్గరికే వెళ్ళిపోతాను. నేను ధీరజ్కి అన్న మాటలకి క్షమాపణలు చెప్తాను అంటూ ఇక ప్రేమ అయితే ముందుకి వెళ్ళబోతూ ఉంటే ఇక భద్రావతి తలుపులు వేసి ప్రేమని బలవంతంగా లాకెళ్లి గదిలో లాక్ చేస్తుంది. అందరూ కూడా అడ్డుపడుతున్నా సరే వాళ్ళెవరి మాట వినిపించుకోకుండా వాళ్ళ వైపు కోపంగా చూస్తుంది. ఇక విశ్వక్ అయితే, అత్త, ఇది చాలా అన్యాయం. ప్రేమ ధీరజ్లని విడతీయడం పాపం అత్త అంటుంటే, ఏంట్రా కొత్తగా పాప పుణ్యాల గురించి నువ్వు నాకు చెప్తున్నావా? నోరు మూసుకుని వెళ్ళిక్కడి నుంచి అంటూ ఇక భద్రావతి అయితే విశ్వక్తి అరుస్తుంది. ఇంకా ఇది ఇలా ఉండగా భాగ్యం అలాగే ఆనందరావు ఇద్దరు కూడా మారువేషంలో ఇక సాగర్ ఆఫీస్ దగ్గరికి వెళ్తారు. ఇంకా సాగర్ పనిలో ఉండగా ఆ బయట ఉన్న ప్యూన్ దగ్గరికి వెళ్లి వాళ్ళు ఒక ఫైల్ మీద సంతకం పెడితే వాళ్ళకి లంచం ఇస్తాను అంటూ వాళ్ళిద్దరూ కూడా ఇక ప్యూన్కి చెప్తారు. ఆ లంచం మీద ఆశతో ప్యూన్ అయితే ఆ ఫైల్ ని ముందు వెనుక చూసుకోకుండా ఇక సాగర్ దగ్గరికి తీసుకెళ్లి, సార్, పెద్ద పార్టీ ఈ ఫైల్ మీద సంతకం పెడితే ఏకంగా 10 లక్షలు ఇస్తామంటున్నారు అని చెప్పడంతో ఇక సాగర్ కూడా ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఫైల్ మీద సంతకం పెడతాడు. అలాగే వాళ్ళిచ్చిన 10 లక్షల్ని కూడా తీసుకుంటారు. ఆ 10 లక్షలు తీసుకుని సాగర్ లోపల పెట్టుకుంటూ ఉండగా సడన్ గా అక్కడికి పోలీసులైతే వస్తారు. ఒక్కసారిగా పోలీసుల్ని చూసినా అక్కడ ఉన్నవాళ్ళు షాక్ అయిపోతారు. ఇక సాగర్ అయితే ప్యూన్ వైపు చూస్తుంటే ప్యూన్ అయితే, సార్, మీరు ఎందుకు వచ్చారండి అని అడగడంతో, చూడండి, ఇక్కడ అక్రమంగా స్థలాల్ని కబ్జా చేసిన వాళ్ళకి ఇక పోలీసులకి సాగర్ని పట్టించడం కోసం వల్లి వేసిన ప్లాన్ ని సక్సెస్ చేస్తుంది భాగ్యం అలాగే ఇడ్లీ బాబాయ్. ఇక పోలీసులైతే సాగర్ ని అరెస్ట్ చేస్తారు. అలాగే సాగర్ తో పాటు అదే గవర్నమెంట్ ఉద్యోగ స్థానంలో ఉన్న నర్మదని కూడా సస్పెండ్ చేస్తారు. రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్ గా మారబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసు.